హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో, ఈరోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే ఈ టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి ఒక డౌట్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ డౌట్స్ వచ్చేది టీనేజర్స్‌కి మెయిన్‌గా చెప్పాలంటే. బట్ డౌట్స్‌లో ఏంటి అంటే యాక్చువల్లీ చాలా టైమ్స్ మనం వీడియోస్‌లో క్రష్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం. లవ్ అని మాట్లాడుకుంటూ ఉన్నాము. బట్ కొంతమందికి అసలు క్రష్ అంటే ఏంటి? అసలు లవ్ అంటే ఏంటి? అనేది కూడా చాలా మందికి తెలీదు అనమాట. బట్ ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే మన వీడియోలో అదే ఉండబోతుంది కాబట్టి. ఈరోజు క్రష్ వర్సెస్ లవ్ సంథింగ్ ఏది? అంటే నేను చాలా మందికి ఒక డౌట్‌లో ఉంటారు కదా! సో, ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే నాది క్రష్ ఆర్ లవ్ ఏది అంటే ఏది అని ఒక కన్‌ఫ్యూజన్ జోన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. బట్ ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ మీరు ఒక అమ్మాయిని క్రష్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నారా? అనేది ఈజీగా తెలిసిపోతుంది. యాక్చువల్లీ చాలా మంది అబ్బాయిలకి ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని చూసినప్పుడు వెంటనే లవ్ స్టార్ట్ అయిపోతుందనమాట వాళ్ళకి. యాక్చువల్లీ అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇది లవ్ అని. బట్ యాక్చువల్లీ అది లవ్ కాదు. క్రష్ అనమాట. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కనిపించినప్పుడు వెంటనే టక్కన అనిపించేస్తూ ఉంటుంది. చాలా బావుంది ఈ అమ్మాయి అని. అంటే అలా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ గురించి ఏమీ తెలీదు. తెలియకుండానే ఒక ఇష్టం అనేది స్టార్ట్ అయిపోతుంది చూసారా? దాన్ని క్రష్ అంటారు. బట్ కొంత టైం తీసుకొని అండ్ తర్వాత ఐ మీన్ ఇష్టం అనేది మెల్లమెల్లగా కొంతమందికి స్టార్ట్ అవుతుంది చూసారా? అది లవ్ అనమాట. అంటే చూసిన అంటే వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారనో, హెయిర్ స్టైల్ బావుందనో, డ్రెస్ బావుందనో, స్కిన్ టోన్ బావుందనో ఏదో చూసి వెంటనే అంటే ఫాస్ట్‌గా వితిన్ సెకండ్స్‌లో జరిగిపోతూ ఉంటుందనమాట అది క్రష్ అనేది. బట్ అంటే కొంత టైం అంటే టైం అంటే మరీ ఎక్కువ టైం కూడా కాదు. లిటిల్ క్వాంటిటీలో కొంచెం టైం తీసుకొని మెల్లగా ఒక లవ్ స్టార్ట్ అవుతుంది చూసారా? అది యాక్చువల్లీ లవ్ అవుతుంది అనమాట. దాంతో పాటుగా ఫన్ అండ్ ఎక్సైటింగ్‌గా ఉంటుందనమాట క్రష్ అనేది. అంటే చాలా చాలా బావుంటుంది. అండ్ గాల్లో తేలుతూ ఉంటారు చాలామంది అనమాట. అంటే ఏం తెలీదు వాళ్ళకి. ఏదో ఒక ఎక్సైట్‌మెంట్ అంటే చెప్పలేరది. మనం మాటల్లో గూడా చెప్పలేమనమాట. తెలియని ఎక్సైట్‌మెంట్‌కి లోనైపోతూ ఉంటారు. ఫన్నీగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇదంతా కూడా క్రష్ లక్షణాలనమాట. లవ్ అయితే కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను కొద్ది రోజుల తర్వాత ఉండవు అనమాట. మీకు కావాలంటే గమనించి చూడండి. ఈ ఎక్సైట్‌మెంట్ కానీ, ఆ ఇష్టం కానీ, స్పాట్‌లో కలిగే ఏమైతే ఉంటుందో ఆ ఎఫెక్షన్ అనేది ఉండదు అనమాట. కొద్ది రోజుల తర్వాత అంతా మాయమైపోతుంది. ఐ మీన్ అది క్రష్, లవ్ అయితే కాదు. అండ్ ఇంకోటేంటంటే క్రష్‌లో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందనమాట. అదే లవ్‌లో అనుకో ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. చిన్న డిఫరెన్స్ అనమాట. అది ఈజీగా మీకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకరితో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూసారా? అది అది కొంచెం క్రష్ వేలో వెళ్ళిపోతూ ఉంది. అదే మీరు ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. అంటే మీరు ఇష్టపడుతున్న పర్సన్‌తో పక్కన ఉన్నా కూడాను ఏదో ఒక భరోసాలాగా, ఒక సపోర్ట్ లాగా, ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ అది లవ్ అనమాట. యాక్చువల్లీ క్రష్ అనేది ఒక భయాన్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ లవ్ అనేది ఆ భయాన్ని తీసేస్తుంది అనమాట. ఇక్కడ కూడా చిన్న డిఫరెన్స్. ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. అంటే క్రష్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను ఒక అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అదే లవ్‌లో ఉన్నప్పుడు కంఫర్టబుల్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కాదు అనుకుంటే ఒక్క మాటలో మీకు చెప్పేస్తాను. మీది లవ్ అట్రాక్షన్ అనేది తెలుసుకోవాలి అంటే జస్ట్ మీరొక 3 మంత్స్ వెయిట్ చేసి చూడండి. మీరొకరిని లవ్ చేస్తున్నా ఐ థింక్ క్రష్ ఏదో ఒకటి ఇష్టపడుతున్నారు అనుకుందాము. బట్ కరెక్ట్ ఒక 3 మంత్స్ తర్వాత మీరు వాళ్ళని మర్చిపోయారు అన్న ఈజీగా తీసుకుంటున్నారు. ఐ మీన్ లైట్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది క్రష్ అనమాట. సో, ఆ తర్వాత కూడా మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. ఎమోషనల్ అయిపోతున్నారు. సో, తను లేకపోతే బతకలేను అనేంత థాట్స్ వస్తున్నాయి మీకు అంటే డెఫినైట్‌లీ అది లవ్. ఫైనల్లీ క్రష్ అనేది కళ్ళకి నచ్చితే, లవ్ అనేది హార్ట్‌కి నచ్చుతుంది అనమాట. ఈ డిఫరెన్స్ మీరు కొద్ది రోజుల్లోనే అబ్జర్వ్ చేయండి తెలిసిపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఒక షార్ట్ వీడియో లాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.